నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి యువర్ లోటస్ స్పీచ్. ముందుగా థియోసాఫికల్ సొసైటీ పెద్దలందరికీ నా నమస్కారాలు మరియు కృతజ్ఞతలు. థియోసాఫికల్ సొసైటీ సభ్యులందరికీ థియోసాఫికల్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించిన రోజు గనక కొన్ని విషయాలు దివ్యజ్ఞాన సమాజాన్ని గురించి మనం చెప్పుకొని ఆ తర్వాత ఫౌండర్ అయినటువంటి బ్లావెట్స్కీ గురించి చెప్పుకుందాం. జ్వాల్కుల్ మహర్షి యాలిసియే బెయిలీకి ఒక 24 వాల్యూమ్స్ డిక్టేట్ చేశారు. అందులో ఒక పుస్తకంలో ద అవతార్ హూ హ్యాస్ టు కమ్ అని ఒక ప్రకరణ ఉంటుంది, ఒక అధ్యాయం ఉంటుంది. 100 నుంచి 150 పేజీలు ఉంటాయి. అందులో అంటే రాబోయేటువంటి అవతారానికి సంబంధించినటువంటి విషయాలు అన్నీ అందులో ఉంటాయి. రాబోయే అవతారానికి సంబంధించినటువంటి ప్రణాళికలో 3 ప్రాంతాల నుంచి 3 ప్రాంతాల త్రిభుజంగా ఏర్పడి అక్కడ మాస్టర్స్ మహర్షులు వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్ని ఎలా చేస్తున్నారు అనేటువంటిది ఉంటుంది. ఒకటి మనకి దక్షిణాన అంటే భారతదేశానికి దక్షిణాన ఉన్నటువంటి నీలగిరిలో, రెండోది హిమాలయాల్లో అంటే ఉత్తరాన ఉన్నటువంటి శంబళాలో, మూడోది ఐరోపాలోని ఫెమాలోయ, పేరు నాకు కరెక్ట్గా ఇది రాలేదు, అదో అవునో కాదో కరెక్ట్గా చెప్పలేను, కానీ ఐరోపాలో ఉండేటువంటి ఒక్క లోయలో ఈ 3 చోట్ల మాస్టర్స్ త్రిభుజంగా ఏర్పడి ఈ వరల్డ్లో ఉండేటువంటి సాధకుల్ని రాబోయేటువంటి అవతారానికి సహకరించే విధంగా వాళ్ళల్లో కొన్ని విత్తనాలు, బీజాలు చల్లుతూ ఉన్నారు. ఆ విత్తనాలనే మహర్షులు సంబోధించేటువంటి పేరు ఏంటంటే దివ్య జ్ఞాన విత్తనములు అని సంబోధిస్తారు. సో అటువంటి దివ్య జ్ఞాన విత్తనాలు మహర్షుల యొక్క ప్రమేయంతో బ్లావెట్స్కీ, కల్నల్ ఆల్కాట్ ద్వారా థియోసాఫికల్ సొసైటీ అనేటువంటి సొసైటీలో విరివిగా చల్లబడ్డాయి. కనుక థియోసాఫికల్ సొసైటీలో చేరటం అనేటువంటిది ఒక రకమైనటువంటి అదృష్టం, అనుగ్రహం. అయితే ఆ దివ్యజ్ఞాన సమాజంలో వెదజల్లినటువంటి విత్తనాలని తీసుకొని ఎవరైతే క్రాఫ్ట్ని అంటే వాళ్ళు దాన్ని ఆచరించటం ద్వారా పంటని డెవలప్ చేసి 10 మందికి ఉపయోగపెడతారో వాళ్ళకి మాస్టర్స్ యొక్క అనుగ్రహం, వారి యొక్క వర్క్లో భాగం దొరుకుతుంది. సో థియోసాఫికల్ సొసైటీ అనేటువంటిది మాస్టర్స్కి చేరువవటానికి, మాస్టర్స్ యొక్క ప్రణాళికలో పనిచేయటానికి చాలా 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 అతి ముఖ్యమైనటువంటి ఒక వాహిక ఈ ప్లాట్ఫామ్. కనుక థియోసాఫికల్ సొసైటీలో చేరటం అనేటువంటిది అదృష్టం అయితే అందులో వారు వెదజల్లినటువంటి విత్తనాలని మనం తీసుకొని వాటిని వారి వర్క్కి అనుగుణంగా మనం మలచి ఆచరణపూర్వకంగా కనుక జీవించినట్లయితే వారి వర్క్లో మనకు కూడా భాగం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ ప్లాట్ఫామ్, ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్లాట్ఫామ్. కనుక దివ్యజ్ఞాన సమాజ సభ్యులమైన మనం అందరం ఆ విత్తనాలని ఉపయోగించుకొని వారి యొక్క ప్రణాళికలో భాగమవుదుము కాక. తర్వాత ఇవాళ నాకు ఇచ్చినటువంటి అంశం బ్లావెట్స్కీ యొక్క సంస్మరణ. థియోసాఫికల్ సొసైటీని 2 ఫౌండర్స్ స్టార్ట్ చేశారు, మేడం బ్లావెట్స్కీ, కల్నల్ ఆల్కాట్ అనేటువంటి ఆయన ఇద్దరు కలిసి ప్రారంభం చేశారు. సో అందులో బ్లావెట్స్కీకి సంబంధించినటువంటి జీవిత విషయాల్ని
మీకు నాకు తెలిసినంత మేర మొత్తంగా మీతో పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. ఆవిడ 1831 ఆగస్టు 11న రష్యాలోని ఎకాటరిస్లో అనేటువంటి పట్టణంలో ఆవిడ జన్మించారు. రష్యన్ క్యాలెండర్ ప్రకారం జూలై 31, ఇండియన్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 11 అర్ధరాత్రి 12 గంటలు. అయితే ఆవిడ తండ్రి ఆండ్రీ ఫెదేవ్, తల్లి వాన్ హేవ్. ఈమె నెలలు నిండకుండానే జన్మించారు. అంటే 6th మంత్లోనో 7th మంత్లోనో, ఇంకా నెలలు అనేటువంటివి నిండకుండానే 7th మంత్లోనో మేబీ జన్మించారు. ఆ టైంలో తండ్రి ఏమో మిలిటరీ ఆఫీసర్ అవటం వల్ల అక్కడ కార్యకలాపాల్లో ఆయన బిజీగా ఉన్నారు. అయితే ఆ పట్టణం అంతా కూడా తుఫాను తోటి అప్పుడు ఆ టైంలో బాగా తుఫాను, పెద్ద పెద్ద వర్షాలు, ఉరుములు, మెరుపులు, కరెంట్ లేకపోవడం, చిమ్మ చీకటి, ఇటువంటి వాతావరణం భయానకమైనటువంటి వాతావరణం నెలకొనుంది. అటువంటి భయానకమైనటువంటి వాతావరణంలో బ్లావెట్స్కి పుట్టింది. 7వ నెలలోనే పుట్టింది. ఇటువంటి భయానకమైనటువంటి వాతావరణంలో పుట్టింది కనుక ఆమె బతికి బట్ట కడుతుందనేటువంటి నమ్మకం అయితే ఎవరికీ లేదు. కనుక ఏం చేశారంటే ఆవిడ సాంప్రదాయమైనటువంటి క్రైస్తవ కుటుంబంలో జన్మించింది బ్లావెట్స్కి. కనుక సాంప్రదాయ క్రైస్తవ కుటుంబంలో ఉండేటువంటి ఒక నమ్మకం ఏంటంటే బాప్టిజం చేయించుకోకుండా చనిపోతే వారు సాతానుకు సంబంధించినటువంటి వారసులు అవుతారు అనేటువంటిది వాళ్ళ నమ్మకం. అందుకని ఈమె బతుకుతుందనేటువంటి నమ్మకం వాళ్ళకి లేక ఈమెకి బాప్టిజం చేయించాలనేటువంటి క్రతువుని వాళ్ళు తలపెట్టారు. 2-3 రోజుల్లోనే చనిపోతుందేమో అనేటువంటి నమ్మకం. సరే, ఆ కార్యక్రమంలో రావలసినటువంటి బంధువులలో కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. ఒక బంధువు ప్లేస్ లో ఒక చిన్న పిల్లని ఒక కొవ్వొత్తి పట్టుకొని నిలబెడతారు పూజారి గారి వెనకమాల, అంటే చర్చి ఫాదర్ వెనకమాల. ఆయన చక్కగా గౌన్ వేసుకొని ఆ బాప్టిజం అనేటువంటి క్రతువుని నిర్వహిస్తూ ఉండగా ఈ చిన్న పాపాయికి నిద్ర వచ్చి నిద్రలోకి జారుకొని కొవ్వొత్తి ఆ గౌను యొక్క అంచుకి అంటుకొని మొత్తం ఫాదర్ కి ఒళ్ళంతా కాలిపోతూ ఆయన పెడబొబ్బలు పెడుతూ అరుస్తూ ఆ గౌన్ని తీసివేసి ఆ బాప్టిజం అనేటువంటి క్రతువుని మధ్యలోనే ఆపేసి ఈమె క్రైస్తవానికి ధూమకేతువు వంటిది అనేటువంటి ఒక శాపం పెట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఆమె నిజంగానే క్రీస్తు కంటే క్రైస్తవం ఎలా తనని తాను గురించి ఎక్కువగా ఎలా చెప్పుకుంటుందో క్రీస్తు గురించి కాకుండా ఆమె వివరించి చెప్పింది. కనుక బ్లావెట్స్కి జీవితంలో జరిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి సంఘటనల గురించి చెప్పుకుంటూ వెళదాం మనం. చిన్నతనంలో ఆ చర్చి ఫాదర్ పెట్టినటువంటి శాపం ఇది. ఇక అక్కడి నుంచి తల్లి కొన్ని నెలలకే చనిపోతుంది. ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తండ్రి దగ్గర గారాబంగా పెరుగుతూ ఈవిడ వచ్చింది. అయితే బ్లావెట్స్కి సంబంధించినటువంటి చరిత్ర చెప్పుకునేటప్పుడు ఆవిడకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి క్వాలిటీస్ కొన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ క్వాలిటీసే ఆవిడ యొక్క జీవిత చరిత్రకి అంచులు. ఏవేంటంటే అది మొట్టమొదట అతి సాహసం, రెండోది నిర్భీతి, మూడోది ఎక్కడా అసత్యాన్ని పలకకుండా ఉండటం. ఆవిడ జీవితంలో ఎక్కడా మొహమాటానికి కూడా అబద్ధం చెప్పినటువంటి సంఘటన కానీ రోజు కానీ లేదన్నమాట. నాలుగోది ఎన్ని కష్టాలు వచ్చినా తను నమ్మినటువంటి గురువుని పల్లెత్తు మాట అనకపోవటం, గురువు మీద ఉండేటువంటి విశ్వాసం చెదరకడం. ఐదోది ఆవిడ ఎంత దారిద్ర్యం అనుభవిస్తున్నప్పటికీ గురువు ఇచ్చినటువంటి సోర్సెస్ ని ఆవిడ పర్సనల్ వాటికి, అంటే ఆవిడ అవసరాలు తీర్చుకోవటానికి వాడకుండా అలా ఉంచుతాం.
సో బ్లావెట్స్కి జీవిత చరిత్ర మొత్తాన్ని గనక పరిశీలిస్తే ఈ అంశులు సాధకులు అనేటువంటి వాళ్ళు, అంటే అందుకనే ఆవిడకి పరమ గురువులు ఏమని పేరు పెట్టారంటే ఉపాసిక అని పేరు పెట్టారు. అంటే ఎవరైనా ఉపాసించాలి అనుకుంటే మాస్టర్స్ ని ఈవిడ ఏ రకంగా అయితే ఫాలో అయిందో, ఏ రకమైనటువంటి లైఫ్ స్టైల్ అయితే లీడ్ చేసిందో, ఏ క్వాలిటీస్ అయితే ఆవిడ మెయింటైన్ చేసిందో అటువంటి వాటిని సాధకులు తప్పకుండా ఉపాసించవలసి ఉంటుంది. సో ఇవి బ్లావెట్స్ కి జీవిత చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు. అందులో మొట్టమొదటిది అతి సాహసం. ఈవిడ తాతగారింట్లోనూ తండ్రి దగ్గర ఉంటూ వీళ్ళకి జమీందారీ క్వార్టర్స్ ఇస్తారు. ఆయన మిలిటరీలో పనిచేయటం వల్ల జమీందారీ క్వార్టర్స్ ఇస్తారు. ఆ జమీందారీ క్వార్టర్స్ ఆ భవనాల్లో నేలమాళిగలు ఉంటాయి, చాలా నేలమాళిగలు. స్కూల్కి వెళ్ళరా అంటే ఈవిడేం చేసేదంటే స్కూల్ బుక్స్ అన్ని తీసుకొని వెళ్ళి ఏదో ఒక నేలమాళికలోకి శుభ్రంగా వెళ్ళి దాక్కునేది. అక్కడ ఏం చేసేదంటే ది సోలార్ సిస్టమ్ అనేటువంటి ఒక బుక్ను పట్టుకొని, ఆవిడకి అర్థమై చదివేదో అర్థం కాక చదివేదో తెలియదు కానీ మొత్తానికి ఆ బుక్ను చదువుతూ ఉండేది. ఈ చుట్టూతా పనిచేసేటువంటి పని వాళ్ళందరూ ఈవిడ ఎక్కడుందా 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 అని, అంటే ఆ నేలమాళిగల్లోకి సింగిల్ గా వెళ్ళటానికే భయం. ఈ వర్కర్స్ అందరూ 10 మందో 15 మందో ఈవిడ ఎక్కడుందా అని చెప్పేసి వెతుక్కుంటూ పోయి ఏదో ఒక నేలమాళిగలో ఈవిడ పడుకొని ఉండటం, ఆ పడుకొని ఉన్నామని తీసుకొని వచ్చి ఇంట్లో పడుకోబెట్టడం. రోజు ఇది ఒక తంతు వాళ్ళకి. ఇదే అతి సాహసం ఆవిడకి పెద్దయిన తర్వాత అనేక దుర్భరమైనటువంటి దుర్భేద్యమైనటువంటి అడవుల్లోకి ప్రదేశాల్లోకి ఒంటరిగా సంచరించేటువంటి క్వాలిటీని చిన్నతనంలో ఈ అతి సాహసం అనేటువంటి క్వాలిటీ పెద్దయినాక ఆ రకంగా అవటానికి ఆవిడకి సహాయం చేసిందని చెప్పచ్చు. ఒంటరిగా వెళ్ళటానికి భయపడతారు, కనీసం 10-15 మంది గుంపుగా వెళ్ళటానికి కూడా భయపడతారు. ఒంటరిగా వెళ్ళటానికి భయపడే చోటకి ఈవిడ ఒంటరిగానే వెళ్ళింది ఎక్కడ. సో పైగా ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఏమైనా చెయ్యొద్దు అంటే అది చేసి చూపించడం అనేటువంటిది ఈవిడకి ఒక హ్యాబిట్. ఈవిడకు ఉన్నటువంటి విలక్షణమైన లక్షణాల్లో అదొకటి. ఒక గుర్రం ఉంటుంది బాగా, ఆవిడ అలానే పెరిగి పెద్దవుతా ఉంది ఆ అతి సాహసంతో. ఒక గుర్రం ఉంటుంది అనమాట, అది ఎవరికి లొంగనటువంటి గుర్రం. ఒక ఫ్రెండ్ పందెం కాసిందని చెప్పేసి ఆ గుర్రాన్ని నేను స్వారీ చేస్తానని చెప్పేసి ఆ గుర్రం మీద ఎక్కి కూర్చుంటే ఆ గుర్రం ఈవెన్ని చాలా ఫోర్స్గా స్పీడ్గా లాక్కొని పోతూ ఉంటే ఆ గుర్రంలో ఉండేటువంటి ఆ కాలు పెట్టుకునేటువంటి దాంట్లో ఈవిడ కాలు ఇరుక్కుపోయి కిందకి వేలాడబడిపోయింది. ఆ గుర్రం ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. కానీ చాలా చిత్రంగా ఈవిడ ఒక్క దెబ్బ కూడా తగలకుండా చాలా ఆ గుర్రం ఆగేటప్పటికి అలా ఉంది. స్నేహితురాలు అడిగితే ఎవరో ఒక ఆయన నన్ను నేల తగలకుండా పట్టుకున్నాడని చెప్తూ వచ్చారు. చిన్నతనం నుంచి కూడా ఇలా అతి సాహసం అనేటువంటిది ఆవిడకి ఒక లక్షణాల్లో ఒక క్వాలిటీస్ లో ఒకటి అనమాట. సో బ్లావెట్స్ కి జీవిత చరిత్ర మొత్తం మీద ఈ అతి సాహసం అనేటువంటి దాన్ని మనం చాలా చూడొచ్చు, చాలా చోట్ల చూడొచ్చు. సో ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలే చెప్పుకుంటూ వెళదాం, ఎందుకంటే మొత్తం జీవిత చరిత్రలో చెప్పుకునేటువంటి టైం మనకి లేదు కనుక చాలా చాలా ఇంపార్టెంట్ అతి ముఖ్యమైనటువంటి విషయాలే చెప్పుకుంటూ వెళదాం. సో ఈ అతి సాహసం అనేటువంటిది ఆవిడకున్నటువంటి క్వాలిటీస్ లో ఒకటి. ఈ అతి సాహసమే ఈవిడ్ని ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిగా ప్రపంచం గుర్తించేటట్టు చేసిందని చెప్పుకోవచ్చు. సో చిన్నతనం నుంచి ఈవిడకున్నటువంటి క్వాలిటీ. ఇక రెండోది నిర్భీతి. మూడోది ఎక్కడా అసత్యం పలకపోవడం. చిన్నతనంలో ఈవిడ ఇంటికి దగ్గరలో ఒక నది పారుతూ ఉండేది. ఆ నదిలో రౌస్కుల్లా అనేటువంటి దయ్యాలు ఉంటాయి అనేటువంటిది ఆ ప్రాంతం ప్రజల యొక్క నమ్మకం. ఈవిడ ఒకసారి ఒక బండి, ఈవిడ కూర్చున్నటువంటి బండిని ఒక అతను లాగలేదని చెప్పేసి
ఆ రౌస్కుల్లా అనేటువంటి దయ్యాన్ని పిలుస్తాను, నిన్నొచ్చి వాడు చంపేస్తాడు అని వాడిని తిడితే వాడిని నేనైనా లాగను పో అంట. కానీ ఏం జరిగిందో తెలియదు, కానీ మరుసటి రోజుకి ఆ పిల్లవాడు ఆ నదిలో పడి చనిపోయి ఉంటాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అందరూ ఏడుస్తూ ఉంటే ఈవిడ అక్కడికి వెళ్ళి, నేను నిన్న వీడికి చెప్పాను నా బండి లాగు, లేకపోతే ఆ దయ్యాన్ని పిలుస్తాను, ఆ దయ్యం వచ్చి నిన్ను చంపేసింది అని చెప్పేసి వీడు వినలేదు, కనుక ఆ దయ్యాన్ని పిలిచాను, వచ్చి చంపేసింది అని చెప్పేసి నిర్భయంగా ప్రకటించినట్టు. అసత్యం అనేటువంటిది ఆవిడ జీవితం మొత్తం మీద ఎక్కడా పలకలేదు, మొహమాటానికి కూడా పలకలేదు. రెండోది, ఈమెకి మ్యారేజ్ అవుతుంది. హెలినా పెట్రోవా ఈవిడ పేరు. బ్లావెట్స్కీ అనే ఆయన తోటి, ఒక రష్యా గవర్నర్ తోటి ఈవిడకి మ్యారేజ్ అవుతుంది అట్ ది ఏజ్ ఆఫ్ 17. అయితే ఈవిడకి 15-16 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచే అనేక రకాలైనటువంటి మ్యాచెస్ వస్తూ ఉంటే ఈవిడ వాటిని జాగ్రత్తగా అల్లరి చేసి అచ్చేసి ఇచ్చేసి చెడగొట్టుకుంటూ ఉండేది. పెళ్లి చూపులు చుట్టానికి వచ్చిన వాడి ముఖాన ప్యాడ్ నీళ్లు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళని అనేక రకాలుగా అవమానించి ఈవిడ చెడగొట్టుకుంటూ ఉండేది. ఈ బ్లావెట్స్కీ అనే ఆయన వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిసారి ఈవిడ చెడగొట్టుకున్న తర్వాత ఆ పక్కన ఉండేటువంటి, అంటే ఈమెను పెంచేటువంటి దాది ఈవిడ్ని రెచ్చగొట్టింది. ఏమనంటే, చివరికి ఆ ముసలివాడికి కూడా నువ్వు నచ్చలేదు, కనీసం ఆ ముసలివాడికి కూడా నువ్వు నచ్చలేదు అని రెచ్చగొట్టేటప్పటికి మళ్ళీ కొన్ని రోజుల్లోనే ఆ ముసలివాడిని నేను పెళ్లి చేసుకొని చూపిస్తాను చూడు, ఒప్పిస్తాను చూడు అని చెప్పేసి ఆమెతో పందెం కట్టి అతని దగ్గరికి వెళ్ళి అతనితో ఎలాగైనా సరే మళ్ళీ రీమ్యాచ్, అంటే పెళ్లి సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునేది అనమాట. ఆ సందర్భంలో ఆవిడ వివాహ క్రతం అంతా పూర్తయిపోయిన తర్వాత చర్చిలో ప్రమాణం చేయాలి. ఏమనంటే, నేను నా భర్తకి జీవితకాలం అంతా వినయంగా విధేయంగా ఉంటాను అని చెప్పేసి ప్రమాణం చేయాలి. చర్చి ఫాదర్ ఆ మాట చదివినప్పుడు బ్లావెట్స్కి, నేను చస్తే ఇతనికి వినయంగా విధేయంగా ఉండను అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినట్టు. చుట్టుపక్కల బంధువులతో సహా అందరు ఆశ్చర్యపోయారు. అదేంటి అలా అంటామంటే, నేను చెయ్యని విషయాన్ని గురించి నేను ఎందుకు చెప్పాలి, చేస్తాను బ్లావెట్స్కి వాదించినటువంటి వాదన. సో నిర్భీతి అనేటువంటిది ఈవిడకున్నటువంటి విలక్షణమైనటువంటి క్వాలిటీస్ లో ఒకటి. అలాగే సత్యాన్ని పలకటం అనేటువంటిది కూడా ఈవిడకున్నటువంటి విలక్షణమైనటువంటి లక్షణాల్లో ఒకటి. ఎన్నిసార్లు ప్రెషర్స్ వచ్చినా, చాలా సందర్భాల్లో అబద్ధం చెప్పమని ఫోర్స్ చేసినా ఈవిడైతే నేను చెప్పననే చెప్తూ వచ్చి. సో ఎట్ ది ఏజ్ ఆఫ్ 17 ఈవిడకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్కి చెప్పి చూసింది. అప్పటి వరకు ఆవిడ పేరు హెలీనా పెట్రోవా. మ్యారేజ్ అయిన తర్వాత ఆవిడ హెలీనా పెట్రోవా బ్లావెట్స్కీ అయింది. సో హస్బెండ్కి చెప్పింది ఏమనంటే, నన్ను చిన్నతనం నుంచి ఒక మాస్టర్ కాపాడుతూ ఉన్నాడు, అనేక సందర్భాల్లో నన్ను గైడ్ చేస్తూ ఉన్నాడు, ఆయన యొక్క సూచనల మేరకు నేను పని చేయాల్సి ఉన్నది. ఆర్డినరీ ఉమెన్ లాగా మ్యారేజ్ లైఫ్ లీడ్ చేయడం అనేటువంటిది నాకు అవ్వని పని, కనుక మీరు ఇంకొకరిని ఎవరినైనా సరే పెళ్లి చేసుకుంటే నేను నా పనులు నేను చేసుకుంటానని చెప్పేసి చాలా మర్యాదగా చెప్పి చూసి, ఆ బ్లావెట్స్కీ అనే ఆయనకి, ఆయన రష్యాలో ఉండేటువంటి ఒక ప్రాంతపు గవర్నర్, నికోలఫర్ బ్లావెట్స్కీ ఆయన పేరు, చెప్పి చూస్తే అతను అన్నాడు, నిన్ను ఏరికోరి పెళ్లి చేసుకుంది జీవితకాలం నిన్ను ఏలుకోవటానికి తప్ప నిన్ను అలా వదిలేయటానికి కాదని చెప్పేసి ఈమెని అనేక రకాలుగా బలవంత పెట్టడానికి చూశాడు. చిట్ట చివరికి చెప్పాడు ఆయన, ఇంకా నువ్వు గనక ఒప్పుకోకపోతే ఐ విల్ కిల్ యూ, నేను చంపేస్తాను అంటే అప్పుడు నవ్వి ఆవిడ చెప్పింది అనమాట, నాకు చిన్నతనం నుంచి నా మాస్టర్ ఒక మాట చెప్తూ ఉండేవాడు,
ప్రపంచంలో ఏ వ్యక్తికి జరిగేటువంటి సంఘటన అయినా సరే, సన్నివేశం అయినా సరే ఊరకనే జరగదు. అది క్రితం జన్మలో గాని, ఇంతకు ముందు కానీ ఆ వ్యక్తితోటి, అంటే ఉదాహరణకి నన్ను ఒకడు రాయిబెట్టి కొట్టాడు అంటే అది ప్రకృతిలో ఊరకనే జరగదు. ఇంతకు ముందు నేను వాడిని రాయి తీసుకొని గాయపరిస్తేనో, లేకపోతే ఏదో ఒక రకంగా వాడిని ఆ రకమైనటువంటి హింసకి గురి చేస్తేనో ఆ సన్నివేశం నాకు జరిగే అవకాశం ఉంటుంది తప్ప, లేకపోతే జరిగే అవకాశం ఉండదు. ప్రకృతి, భగవంతుడు వీళ్ళిద్దరూ ఎప్పుడూ పర్యవేక్షిస్తూనే ఉంటారు ఈ విషయాలన్నిటిని అని నా మాస్టర్ చిన్నతనం నుంచి నాకు చెప్పున్నాడు. కనుక నేను నిన్ను క్రితం జన్మలో గాని, ఎప్పుడైనా గాని చంపుంటే నువ్వు నన్ను చంపటం అవుతుంది తప్ప, లేకపోతే అలాంటిదేమీ నువ్వు చేయలేవు అనుకున్నా కానీ అని చెప్పేసి, ఇక ఈవిడేం చేస్తుందంటే ఇంక లాభం లేదు ఈయనతోటి మర్యాదగా మంచిగా చెప్పి మనం ఏమీ చేసుకోలేం. కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఒక అతని బ్లావెట్స్కీకి అంగరక్షకుడిగా ఒకడిని పెడతారు. ఆ గార్డు సహాయంతో వెళ్ళిపోదాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఆ గార్డు 2 సార్లు పట్టిస్తాడు ఏమని, వాళ్ళ హస్బెండ్. ఇక మూడోసారి ఒక లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోతుంది ఇవిడ. ఆ లెటర్లో ఉండేటువంటి విషయాలే బ్లావెట్స్కీ అనేటువంటి ఆమె ఒక యోగిని లేకపోతే ఒక సిద్ధురాలు అనేటువంటి విషయానికి క్లారిఫై తెచ్చేటువంటి విషయాలు అన్నమాట. ఆవిడ ఆ లెటర్లో రాస్తుంది, ఏమని రాస్తుందంటే, నేను 2 విషయాలు తెలుసుకోవటం కోసం ఈ భూమి మీద ఉండేటువంటి మానవులకి ఆ విషయాల గురించి విశదీకరించడం కోసం దిగొచ్చాను తప్ప ఆర్డినరీ ఉమెన్ లాగా జీవించడానికి కాదు. ఆ 2 విషయాలు ఏంటంటే, భగవంతుడు అనగా ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఇది మొదటి ప్రశ్న. రెండవది, మానవుడు అనగా ఎవరు, పరిపూర్ణమైనటువంటి వికాసం పొందినటువంటి మానవుడు అనగా ఎవరు, వీళ్ళిద్దరిలో పనిచేసేటువంటి ఫోర్సెస్ కానీ, వీళ్ళిద్దరిలో పనిచేసేటువంటి ఫంక్షన్స్లో కానీ ఏమైనా తేడా ఉంటాయా? అంటే వికాసం పొందకముందు మానవుడు, వికాసం పొందిన తర్వాత మానవుడు, వీళ్ళిద్దరిలో జరిగేటువంటి ఫంక్షన్స్ కానీ ఫోర్సెస్లో కానీ ఏమైనా తేడా ఉంటాయా? అసలు మానవుడు ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోతున్నాడు, ఈ విషయాల గురించి నేను తెలుసుకోవాల్సి ఉన్నది. ఒక తపస్సులాగా నా జీవితాన్ని దీనికి అంకితం చేయవలసి ఉన్నది. సాటి మానవులకి వీటి గురించి విశదీకరించవలసి ఉన్నది. ఇవన్నీ కూడా చిన్నతనం నుంచి నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి నా మాస్టర్, నువ్వు ఇందుకోసం దిగొచ్చావు, ఇవి చెయ్యాలి అని నాకు చెప్పినటువంటి విషయాలు, నన్ను గైడ్ చేస్తున్నటువంటి విషయాలు. కనుక నేను వెళ్ళిపోతున్నాను. నీకే గనక తెలివితేటలు ఉంటే నీకు పనికొచ్చేటువంటి ఒక ఆమెను చూసి పెళ్లి చేసుకో, నా వైపు నుంచి లీగల్గా నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని చెప్పేసి లెటరు ఒకటి తండ్రికి, ఒకటి హస్బెండ్కి రాసేసి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఆమె ఒక 10 సంవత్సరాలు అనేక రకాలైనటువంటి ప్రదేశాల్లో ఆవిడ సంచరించింది. అందులో 3 సంవత్సరాలు అంటే 1848 జూలై 7న ఆవిడకి మ్యారేజ్ అయింది. 49లో ఆవిడ తప్పించుకొని వెళ్ళిపోయింది. 1870 వరకు అంటే 22 సంవత్సరాలు, సుమారు 21 సంవత్సరాలు ఆవిడ నిరంతరం ఆవిడకి వచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాల కోసం అన్వేషిస్తూనే ఉంది, తిరుగుతూనే ఉంది. ప్రపంచంలో ఉండేటువంటి అనేక ప్రదేశాలకి, ఎవరు వెళ్ళలేనటువంటి ప్రదేశాలకి ఆవిడ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినా ఆవిడ్ని మహాత్ములు అనేటువంటి వాళ్ళు రక్షిస్తూ ఉండేవారు. ఒకసారి ఒక ఆఫ్రికా కంట్రీలో నీగ్రో జాతికి చెందినటువంటి వాళ్ళు వామాచారానికి సంబంధించినటువంటి క్రతువులు కొన్ని జరిపిస్తూ ఉంటే ఆమె అక్కడికి వెళ్ళింది. ఆవిడని అవి అట్రాక్ట్ చేస్తాయి. అవి నేర్చుకుందామని చెప్పేసి
వాళ్ళ దగ్గర ఆవిడ స్టే చేస్తుంది నైట్. అయితే మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారుజామున 3:30-4 గంటలకి సెరాఫిస్ మహర్షి ఆవిడ దగ్గరకు వచ్చి, వీళ్ళు నిన్ను బలివదలుచుకున్నారు, ఇక్కడే ఉంటే గనక నిన్ను బలిస్తారు, కనుక ఇమీడియట్ గా ఈ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళిపో. ఆ ఫోర్సెస్ నీకు ఏ రకంగాను, అంటే బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించినటువంటివి నీకు ఏ రకంగాను ఉపయోగపడేటువంటివి కాదు, వెళ్ళిపో అని చెప్పేసి ఆమెని కాపాడారు మహాత్ములు. ఇలా చాలా సందర్భాల్లో మహాత్ములు ఆవిడని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారు. ఈవెన్ చిన్నతనంలో కూడా మహాత్ముల యొక్క ఉనికిని ప్రశ్నించాడు వాళ్ళ నాన్న. నీకెవరో కనపడుతూ ఉంటారంటావు, ఎవరో ఏదో చెప్తూ ఉంటారంటావు, అసలు ఇవన్నీ నిజాలేనా? వాట్ ఈస్ ద నాన్ సెన్స్? ఇదంతా పెద్ద నాన్ సెన్స్ లాగా ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మిలిటరీ కనుక ఇటువంటి వాటి మీద ఆయనకి ఏం పెద్ద నమ్మకం లేదు. పైగా బ్లావెట్స్ కి ఇంటికి ఆ ఊరి వాళ్ళు, చుట్టుపక్కల ఊరి వాళ్ళు వస్తా ఉండేవాళ్ళు. ఏమనంటే వాళ్ళ ఇంట్లో ఏదన్నా వస్తువు పోయినా, ఏదైనా గేదె తప్పిపోయినా, అది ఎక్కడుందో నాకు కాస్త చెప్పమ్మా అని వస్తా ఉండేవాడు. తండ్రికి ఇదంతా పెద్ద న్యూసెన్స్ లాగా, నాన్ సెన్స్ లాగా అనిపించేది. కనుక అసలు ఇవన్నీ ఉట్టి నాన్ సెన్స్ అని ప్రూవ్ చేయడానికి ఆయన ఆవిడని ఎవరైతే ఒక సిద్ధురాలిగా ఫాలో అవుతూ ఉండేవాళ్ళో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ బంగ్లాలో ఒక పరీక్ష పెట్టాడు ఆవిడ. ఏంటంటే చిన్నతనంలో, ఇది చిన్నతనంలో జరిగినటువంటి విషయం. నువ్వు ఎవరో మహాత్ముడు కనపడుతూ ఉంటాడంటావు కదా, నేను నీకు జర్మన్లో ఒక పద్యం రాస్తాను, ఆ పద్యాన్ని నువ్వు ఆ మహాత్ముడిని అడిగి దానికి అర్థం చెప్పు అని పరీక్ష పెడతాడు వాళ్ళంతా. అప్పుడు బ్లావెట్స్కి చెప్తుంది, నన్ను గైడ్ చేసేటువంటి మహాత్ముడికి నువ్వు రాసినటువంటి జర్మన్ భాషలో ఉన్నటువంటి పద్యానికి అర్థం తెలియదట. అంటే ఊరందరి ముందు ఆయన ఎగతాళి చేస్తాడు. చెప్పానా ఇదంతా పెద్ద న్యూసెన్స్, నాన్ సెన్స్, ఈ పిల్ల ఏదో హిస్టీరిక్ లాంటి జబ్బే తప్ప ఇటువంటి ఏం లేవని నవ్వుతాడు. అప్పుడు మళ్ళీ బ్లావెట్స్కి చెప్తుంది, వేరే రూమ్ లో నన్ను పెట్టి ఒక బ్లాక్ బోర్డ్ ఏర్పాటు చేసి మీరు ఇక్కడ రాయదలుచుకున్నవి రాయండి, నేను అక్కడ మాస్టర్ నాకు చూపిస్తానంటున్నారు, అదే నేను రాసి చూపిస్తానని చెప్తాను. సో ఈ పక్క రూమ్ లో ఆయన ఏం రాస్తున్నాడో ఆ పక్క రూమ్ లో బ్లావెట్స్ కి మాస్టర్ సైగల్ ద్వారా చూపిస్తా ఉంటే అక్కడ ఆవిడ అదే రాస్తుంది. సో ఇట్లా మహాత్ములు చిన్నతనం నుంచి ఆవిడకి అండగా ఉంటూ ఈవిడ ఆపదకు గురైనటువంటి అనేక సందర్భాల్లో ఈవిడ్ని కాపాడుతూ వస్తారు. అలా ఈవిడ చాలా దేశాటనలు చేస్తూ చాలా విషయాలు నేర్చుకుంటూ కొన్ని సిద్ధులలో ఈవిడకి ప్రవేశం కూడా లభించింది. అంటే కొన్ని సిద్ధులను ఆవిడ నేర్చుకున్నారు. అయితే అవన్నీ మాస్టర్స్ ఇచ్చినటువంటి వరాలుగానే భావించింది. వరాలుగానే భావించి వాటిని థియోసఫీ అంటే దివ్య జ్ఞానాన్ని వెదజల్లటానికి ఫారిన్ కంట్రీస్ లో అంత తేలికైన విషయం కాదు దివ్య జ్ఞానాన్ని వెదజల్లటం. ఎందుకంటే ఏదైనా సరే వాళ్ళకి ప్రూఫ్స్ తో సహా కావాలి. పైగా ఆషామాషి వాళ్ళు చెప్తే అసలు నమ్మరు వాళ్ళు. కనుక ఈవిడకి వచ్చినటువంటి మ్యాజిక్స్ అన్నీ కూడా ఈవిడ్ని ఒక గ్రేట్ పర్సనాలిటీగా ఫారిన్ కంట్రీస్ లో నిలబెట్టడానికి కారణమయ్యాయి. ఈవిడ చెప్పింది ఏదైనా సరే ముందు వాళ్ళందరూ వినటానికి కారణమయ్యాయి. ఆవిడ వాటిని ఉపయోగించుకొని మాస్టర్స్ యొక్క పని ఏదైతే ఉందో ఫారిన్ కంట్రీస్ లో పాశ్చాత్య ఖండవాసులకి బ్రహ్మ విద్యా పరివ్యాప్తి అనేటువంటి మాస్టర్స్ యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని నిర్వహించింది. సో బ్లావెట్స్ కి అలా తిరుగుతూ టిబెట్ లోని లడక్ అనేటువంటి ప్రాంతంలో పర్యటించింది. అయితే అలా పర్యటిస్తూ ఉండంగా ఒకసారి లండన్ లో రామ్స్ గేట్ అనేటువంటి ఒక చోట ఒక భారతీయ రాజుల కవాతు జరుగుతూ ఉంటుంది ప్రోగ్రామ్. వాళ్ళందరూ ఈవిడ కూడా ఆ టైంలో అక్కడే ఉండి ఆ కవాతును చూస్తూ ఉంటుంది. పరేడ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ పరేడ్ లో ఒక ఆయన
తెల్లటి తలపాగా పెట్టుకొని పొడవైనటువంటి గడ్డంతో రాచరికపు దుస్తులు ధరించి ఒక ఆయన వెళుతూ ఉంటే ఈవిడ ఆ బయట ఆడియన్స్ లో నిలబడి చూస్తున్నటువంటి ఆవిడ ఉన్నటువంటి ఒక రకమైనటువంటి వైబ్రేషన్ కలుగుతుంది. ఈయన నన్ను చిన్నతనం నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి, గైడ్ చేస్తున్నటువంటి వ్యక్తి అని ఆయన వైపు పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆయన కళ్ళతోనే సైగ చేసి వారించి ఈవిడ కళ్ళల్లోకి సూటిగా చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఆవిడకి ఏవో సైగల ద్వారా ఏవో విషయాలు చెప్తున్నట్టుగా సైగ చేస్తూ వెళ్ళిపోతారు. ఈవిడ మరుసటి రోజు లండన్ లో ఉండేటువంటి హైడ్ పార్క్ అని ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ లో నిన్న ఆ మాస్టర్ చెప్పినటువంటి సైగలు యొక్క అర్థం ఏంటి అనేటువంటి విషయాలు ఆలోచిస్తూ ఉండగా ఎవరో బలవంతంగా తోసినట్టు హైడ్ పార్క్ లోపల ఒక బెంచీ లోపలికి బలవంతంగా వచ్చి కూర్చోబెట్టబడి కూర్చున్న తర్వాత ఎదురుగా చూస్తే ఎవరో ఒక ఆయన ఎదురుగా వచ్చి నిలబడతారు. ఆ తలెత్తి చూసే కొద్దీ ఈవిడ కళ్ళు విచ్చుకోవటం మొదలయ్యాయి. ఎందుకంటే నిన్న ఎవరైతే రాజరికపు దుస్తుల్లో చూసి సైగలు చేశారో ఆయన ఇప్పుడు వచ్చి ఎదురుగా నిలబడ్డారు. ఆయన చుట్టూత ఏదో ఒక రకమైనటువంటి తేజం, ఆయన కళ్ళు అగ్ని తేజస్సుని వెలువరింప చేస్తున్నట్టు. అంటే ఇదంతా ఆవిడ చేసినటువంటి వర్ణనే మాస్టర్ మోరియా గురించి, మరో మహర్షి గురించి కలెక్టెడ్ రైటింగ్స్ లో బ్లావెట్స్కి స్వయాన చేసినటువంటి వర్ణనే ఇదంతా. ఆయన కళ్ళు అగ్ని కాంతిని, అగ్ని తేజస్సుని వెలువరించి ఎటువంటి కల్మషాన్నైనా సరే హరించి వేసేటట్లుగా ఉన్నాయి అన్నమాట. ఆయన చుట్టూతా ఏదో ఒక రకమైనటువంటి సూర్యుడు గనక ప్రకాశిస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన చుట్టూ. చక్కగా తెల్లటి తలపాగా, తెల్లటి పైజమా లాల్చి వేసుకొని, పొడవాటి గడ్డం, ఆరెంజ్ కలర్ లోపల కనువు గుడ్లు, టీవీగా నిలబడి ఉన్నాడు. ఆయన ఎదురుగా వచ్చి నిలబడి ఉండి ఆవిడ ఆశాంతం చూసిన తర్వాత ఆవిడ పక్కకు వచ్చి కూర్చొని, ఇలా నిన్ను మాస్టర్స్ యొక్క, హిమాలయాల్లో మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఇలా ఉంటారు. వాళ్ళు ఈ భూమి మీద ఉండేటువంటి మానవులకి పరిణామ క్రమాన్ని, అంటే ఎవల్యూషన్ కలగజేయటానికి నిరంతరం పనిచేస్తూ ఉంటారు. గాడ్కి మ్యాన్కి మధ్యలో వీళ్ళు బ్రిడ్జ్ లాగా పనిచేస్తూ ఉంటారు. నువ్వు ఆ వర్క్లో భాగం అవుతావా, వాళ్ళ వర్క్ నువ్వు నిర్వర్తిస్తావా అని అడుగుతారు. అడగగానే ఈవిడ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేను నిర్వహిస్తానని చెప్తాను. ఆయన నవ్వి, తొందర ఏం లేదు, అది చాలా ముళ్ళ బాట, చాలా ముళ్ళు ఉంటాయి, చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది, వాటన్నిటిని మరి నువ్వు లేడీవి, నువ్వు తట్టుకొని ఫేస్ చేసి నిలబడాల్సి ఉంటుంది అంటే అని ఆలోచించుకొని మళ్ళీ చెప్పమంటే నెక్స్ట్ మీటింగ్లో కూడా ఆవిడ యొక్క రెడీనెస్ తెలియజేస్తుంది. నేను రెడీగానే ఉన్నానని చెప్పేసి, సరే మేము నీకు గైడ్ చేస్తూ ఉంటాం, ఆ గైడ్ ప్రకారం నువ్వు పనిచేస్తూ ఉండు, జాగ్రత్త, ఇందులో నిర్బంధం లేదు, కానీ వన్స్ ఒకసారి కమిట్ అయిన తర్వాత మటుకు మధ్యలో ఆగితే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని ఒక హెచ్చరిక చేసి ఆయన వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఆయన రమ్మన్న చోటకల్లా, ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన చోటకల్లా ఈవిడ వెళుతూ 1867లో హిమాలయాల్లో ఉండేటువంటి శ్రావస్తి గృహంలోకి ఈవిడ ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి ఒక 3 సంవత్సరాలు జనబాహుళ్యంతో, ప్రపంచంతో ఏ రకమైనటువంటి సంబంధాలు ఉండవు. అక్కడ దానికి సంబంధించినటువంటి వర్ణన కూడా చేస్తుంది. అలాగే మనకి ది మాస్టర్స్ అండ్ పాత్లో కూడా ఆవిడ నివసించినటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటి వర్ణన ఉంటుంది.
ఊరక బ్రీఫ్ గా 2 మాటలు చెప్తాను. అక్కడ ఉండేటువంటివి చుట్టూతా పైన్ వృక్షాలు ఉంటాయి, చుట్టూతా కొండలు ఉంటాయి. సూర్యుడు ఎప్పుడో కానీ రాడు, వచ్చినప్పుడే జనసంచారం కానీ జనాల మాటలు కానీ వినపడుతూ ఉంటాయి. ఎప్పుడూ మబ్బు పట్టి కాస్త చీకటి కమ్మినట్టుగా ఉంటుంది ఆ ప్రదేశం. అందులో కుతుమి లాల్ సింగ్ అనేటువంటి వారింట్లో ఈవిడ ఉంటుంది. ఈవిడకి సెంజార్ భాషకి సంబంధించినటువంటి ట్రైనింగు, ఇంగ్లీష్ భాషకి సంబంధించినటువంటి ట్రైనింగు ఈ 3 సంవత్సరాల్లో, అలాగే దివ్య జ్ఞానానికి సంబంధించినటువంటి ఇంకొన్ని విషయాలు ఈవిడకి బోధిస్తారు ఈ 3 ఏళ్లలో. ఎందుకంటే అక్కడ ఈ సృష్టి రహస్యాలన్నీ కూడా అముద్రితంగా సెంజార్ భాషలో ఉంటాయి. సెంజార్ భాష అంటే ఏంటంటే ఒక సింబల్ ఉంటుంది, ఆ సింబల్లోనే ఒక 500-600 పేజీల ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఎవరు అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఇటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల్ని తస్కరించి కాపీ చేసి భ్రష్టు పట్టించకుండా ఆ రకమైనటువంటి సింబల్స్ లో దాచిపెట్టడం అనేటువంటిది మాస్టర్స్ చేస్తున్నటువంటి పని. ఆ సెంజార్ భాష మొత్తాన్ని ఈవిడకి చక్కగా నేర్పిస్తారు. తర్వాత ఇంగ్లీష్ లో కూడా ఈవిడ వీక్ గా ఉన్న కారణం చేత ఇంగ్లీష్ కూడా నేర్పిస్తారు. తర్వాత అముద్రితంగా ఉన్నటువంటి ధ్యాన్ అనేటువంటి దాంట్లో శ్లోకాల్ని ఈవిడ సీక్రెట్ డాక్ట్రిన్ గా ఐసిస్ అన్వీల్డ్ గా రాస్తుంది. సో ఇప్పుడు ఆవిడకి ఇచ్చినటువంటి ట్రైనింగ్ తర్వాత ఆ బుక్స్ రాయటానికి, ఈ థియోసాఫికల్ సొసైటీ ఏర్పాటు చేయటానికి, దివ్య జ్ఞానాన్ని వెదజల్లటానికి కారణాలు అవుతాయి. అయితే ఈ 3 సంవత్సరాల క్రితం వరకు తండ్రికి ఈవిడ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడో చోట ఉంది అనేటువంటి నమ్మకం ఉండేది. ఈ 3 ఏళ్లలో మటుకు ఆవిడ ఏ రకమైనటువంటి జాడా తెలియకపోవడంతో ఈవిడ చనిపోయిందని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భావిస్తారు. అయితే ఈవిడ్ని పంపించబోయే ముందు మాస్టర్స్ వాళ్ళ ఇంటికి ఒక ఉత్తరం రాస్తారు, ఈమె మా దగ్గరే భద్రంగా ఉంది, మళ్ళీ 18 నెలల తర్వాత వస్తుందని చెప్పేసి. ఆవిడ అలానే ఆ ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకొని వెళ్ళి 1875లో మాస్టర్స్ యొక్క సూచనల మేరకు థియోసాఫికల్ సొసైటీని భారతదేశంలో ఉండేటువంటి ఫస్ట్ బొంబాయిలో ఎస్టాబ్లిష్ చేశారు. కల్నల్ ఆల్కాట్, మేడం బ్లావెట్స్కి వీళ్ళిద్దరూ కలిసి. తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత 1878లో అది అడయార్కి మారుతుంది. అక్కడి నుంచి అడయార్ ఇంటర్నేషనల్ థియోసాఫికల్ సొసైటీకి సెంటర్గా నేటికి కొనసాగుతూ ఉంది. సో ఈ థియోసాఫికల్ సొసైటీకి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆవిడ డైరెక్ట్ గా థియోసాఫికల్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశాలు 3 అని చెప్పి ప్రకటించారు. కానీ ఆవిడ రాసినటువంటి కలెక్టెడ్ రైటింగ్స్ లో మటుకు అసలు దివ్య జ్ఞానం అంటే ఏంటి అనేటువంటి దానికి సంబంధించిన డెఫినేషన్ ఇచ్చారు. నాకు అర్థమైనంత వరకు నేను మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, ద్వేషం ఉంది, ఈర్ష్య ఉంది, పగ ఉంది. ఇవన్నీ కూడా సృష్టిలో భాగాలేనా? సృష్టిలో భాగాలు కాకపోతే వీటికి ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంది? మరి సృష్టిలో భాగాలైతే వీటిని అసలు ఎందుకు నెలకొల్పబడాలి? భగవంతుడు వీటిని ఎందుకు ప్రవేశపెట్టాలి ఈ సృష్టిలోకి? సో వీటన్నిటి నుంచి మనిషిని కాపాడుకోవటానికి ఏదైనా సపరేట్ విద్య ఉన్నదా అంటే, ఓవరాల్ గా ఆవిడ చెప్పింది ఏంటంటే, ఏవైతే మనం బ్యాడ్ అని భావిస్తూ ఉంటామో అవి గనక లేకపోయినట్లయితే గుడ్ అనేటువంటివి, ఓహో ఇవి మనం ఆచరించాలి, ఇవి మనం ఆచరించకూడదు అనే విషయాలు ఏవి మానవులకు తెలియవు గనక గుడ్ బ్యాడ్ అనేటువంటి 2 పెట్టబడ్డాయి. గుడ్ అనేటువంటి విషయాల్ని అంటే దాన్నే విద్య అవిద్య అంటారు. విద్య అనేటువంటి వాటిని నేర్చుకుంటూ అవిద్య అనేటువంటి వాటిని తిరస్కరించుకుంటూ మనం మన సాధనని కొనసాగించాలి. అది ఎలా అనేటువంటిది చెప్పేదే దివ్య జ్ఞానం. దానికోసమే ఈ థియోసాఫికల్ సొసైటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది, ఈ ఒక ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది అని ఆవిడ రాసినటువంటి కలెక్టెడ్ రైటింగ్స్ లో ఉన్నటువంటి దాని యొక్క సారాంశం.
అంటే దివ్య జ్ఞానాన్ని తెలుసుకోవటం వల్ల మనం ఏం చేయాలో తెలుస్తుంది, ఏం చేయ తెలుస్తుంది, వేటిని ఫాలో తెలుస్తుంది, వేటిని ఫాలో అవ్వకూడదో తెలుస్తుంది. సో కనుక ఇది ఈ థియోసాఫికల్ సొసైటీ ద్వారా ఆవిడ ఆవిడ యొక్క ఎయిమ్, అంటే ఫౌండర్స్ యొక్క ఎయిమ్ అనమాట థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన. అలాగే ఇంకొంతమంది అడుగుతారు, మీరు ఇంకొక కొత్త మతాన్ని ప్రారంభిస్తున్నారా థియోసాఫికల్ సొసైటీ అనే దాని ద్వారా అంటే ఆవిడ చెప్తుంది, ఈ ప్లాట్ఫామ్ మీకు మీ రిలీజియన్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్ యువర్ రిలీజియన్, అంటే మీ మతాన్ని, మీరు ఫాలో అవుతున్నటువంటి మతాన్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి ఈ థియోసాఫికల్ సొసైటీ మీకు హెల్ప్ చేస్తుంది తప్ప ఇది ఒక కొత్త మతం కాదు అని ఖరాఖండిగా చెప్తుంది. సో ఆవిడ థియోసాఫికల్ సొసైటీ ప్రారంభించిన తర్వాత ప్రారంభించక ముందే ఐసిస్ అన్వీల్డ్ అనేటువంటి గ్రంథాన్ని ఆవిడ రాయటం జరిగింది. ఐసిస్ అన్వీల్డ్ అనేటువంటి గ్రంథాన్ని రాశారు. ఐసిస్ అన్వీల్డ్ 2 భాగాలు, మొట్టమొదటిది సైన్స్, రెండోది థియాలజీ. ఈ 2 వాల్యూమ్స్ కూడా ఆవిడ వ్రాసినటువంటి రోజే, మార్కెట్లో రిలీజ్ అయినటువంటి రోజే మొత్తం కాపీలన్నీ అమ్ముడిపోయాయి. ఒక్క కాపీ కూడా మరుసటి రోజుకి లేదండి. సో ఐసిస్ అన్వీల్డ్ అనేటువంటి గ్రంథం రాసిన తర్వాతే థియోసాఫికల్ సొసైటీ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. థియోసాఫికల్ సొసైటీ ప్రారంభించిన తర్వాత దేశ విదేశాల్లో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తూ అక్కడ థియోసాఫికల్ సొసైటీలని స్టార్ట్ చేస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ ఆల్కాట్ బ్లావెట్స్కీ వీళ్ళిద్దరూ కూడా దివ్య జ్ఞానాన్ని వెదజల్లటం అనేటువంటి మాస్టర్స్ యొక్క ప్రణాళికలో వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే చిన్నతనంలో ఆవిడ్ని ఒక ఫాదర్ శపించాడని చెప్పుకున్నాము. ఏమనంటే, నువ్వు క్రైస్తవానికి తోకచుక్క లాంటిదని. ఆవిడ 1888లో బ్లావెట్స్కీ మీద కొన్ని అభియోగాలు వచ్చాయి. ఏమనంటే, ఈవిడ చెప్తున్నటువంటి మాస్టర్స్ ఎవరు లేరు, ఈవిడ అవన్నీ రాంగ్, అందరినీ ఒక రకమైనటువంటి తప్పు విధానాలకి తప్పుదోవ పట్టిస్తుంది అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. సో ఎందుకని అంటే, క్రైస్తవ మిషనరీలకి ఈవిడ చేస్తున్నటువంటి, అంటే ఐసిస్ అన్వీల్డ్లో ఉన్నటువంటి చాలా విషయాలు కనుక చూస్తే అవన్నీ ఎలా ఉన్నట్టుంటాయంటే క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్నట్లుంటాయి. ఆవిడ రాసినటువంటి ప్రకరణ ఒక దాంట్లో ఏమని చెప్తుందంటే, ఐసిస్ అన్వీల్డ్లోని గెలీలియో అనేటువంటి ఆయన భూమిని గుండ్రంగా ఉందని చెప్పాడని మనం చదువుకున్నాం. కానీ ఈ విషయం భారతీయ ఋషులకి ఎప్పుడో తెలుసు. ఐతరేయ బ్రాహ్మణం అనేటువంటి దాంట్లో దీన్ని అయం రియత్ అనేటువంటి ఒక మంత్రంలో ఇచ్చారంటే భూమి గోళాకారంలో తిరుగుతూ ఉందని ఆ మంత్రం యొక్క అర్థం. సో గెలీలియో చెప్పటం కాదు, ఇటువంటి విషయాలన్నీ భారతీయుల యొక్క వేదాల్లో ఎప్పుడో ప్రకటించబడ్డాయని చెప్పింది. అలాగే ఆవిడ ఐసిస్ అన్వీల్డ్లోనే చర్చ్ వెరిటీస్ అనేటువంటి ఒక ప్రకరణ రాస్తుంది. చాలా మందిని కన్వర్ట్ చేయడాన్ని ఆవిడ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంటే ఒక దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలని నాశనం చేసి మనం అనుకున్న వాటిని వాళ్ళ మీద బలవంతంగా రుద్దటం అనేటువంటిది ఎంత తప్పు, క్రీస్తు ఇవి చేయమని చెప్పలేదనేటువంటి విషయాలు ఆవిడ ఖరాఖండిగా చెప్పారు ఐసిస్ అన్వీల్డ్. అందుకనే ఆవిడ ఐసిస్ అన్వీల్డ్ యొక్క ఉపోద్ఘాతంలో రాస్తారన్నమాట, ప్రాచీన ద్రష్టలు మనకిచ్చినటువంటి విషయాల్ని ఇప్పుడు ఉండేటువంటి మోడర్న్ సైంటిస్టులు అర్థం చేసుకోలేదు అనేటువంటి విషయాల్ని చెప్పటంలో ఈ పుస్తకంలో ఎక్కడా మొహమాట పడలేదు. అలాగే ఇప్పుడు మోడర్న్ సైంటిస్టులు చెప్తున్నటువంటి అనేక రాంగ్ విషయాల్ని ఖండించటంలో ఎక్కడా రాజీ పడలేదు అని ఆవిడ ఉపోద్ఘాతంలో రాస్తుంది ఐసిస్ అన్వీల్డ్ గురించి. ఇవన్నీ కూడా చాలా క్రైస్తవ మిషనరీస్కి కోపం తెప్పించాయి. ఈవిడ క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేటువంటిది
వాళ్ళకి కలిగినటువంటి భావన. దాంతో ఏం చేశారంటే ఈవిడ సిలోన్ వెళ్ళినప్పుడు ఈవిడ రూమ్ లోకి కులూం దంపతులు అనేటువంటి వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది అడయార్లో బ్లావెట్స్కి రూమ్ లోకి. అక్కడ ఆవిడ థియోసాఫికల్ సొసైటీకి ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే వాడుకోవటానికి అని చెప్పేసి 2-3 లెటర్ హెడ్స్ మీద సంతకం చేసి ఎప్పుడు ఉంటాయి ఆవిడ టేబుల్ మీద. వాటిని వీళ్ళు తస్కరించి, అలాగే ఆవిడ బ్లావెట్స్కి రూమ్ లో ఒక చిన్న గాజుతో చేసినటువంటి ఒక హుండీ లాంటిది ఉంటుంది అనమాట. అందులోకి మాస్టర్స్ లెటర్స్ వచ్చి పడుతూ ఉండే. సో వాటినన్నిటినీ జిరాక్సులు తీయించి ఈవిడ సంతకాలు పెట్టినటువంటి లెటర్ హెడ్స్ మీద వాళ్ళు లేనిపోనివి, అంటే ఇవన్నీ నేను భారతీయుల్ని పిచ్చి వాళ్ళని చేయటానికే ఇదంతా క్రియేట్ చేశాను అన్నట్టుగా ఆవిడ రాసింది అన్నట్టుగా ఆ లెటర్ హెడ్స్ మీద టైప్ చేయించి ఆవిడ దస్తూరిని కూడా కాపీ కొట్టి బ్రిటిష్ హై కమిషనరేట్కి ఇవన్నీ ప్రూఫ్స్ ఇవ్వండి, ఇవిడ చెప్తున్నాయని అబద్ధాలు, జనాలందరినీ ఇట్లా పక్కదో పట్టిస్తుందని చెప్పేసి ఆవిడ మీద అభియోగాలన్నీ మోపితే బ్రిటిష్ హై కమిషనరేట్ అవన్నీ యాక్సెప్ట్ చేసి ఈవిడ తప్పు చేసింది అంటే 1885లో 84-85 ఈ ఇయర్లో ఆవిడ అడయార్లో ఉండేటువంటి థియోసాఫికల్ సొసైటీని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ మాస్టర్స్ యొక్క సూచనల మేరకు, మాస్టర్స్ చెప్తారు థియోసాఫికల్ సొసైటీ ఏ ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేశావో ఆ ఉద్దేశం నెరవేరింది, ఇక దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అవన్నీ కూడా ఆల్కాట్ చూసుకుంటారు, నువ్వు ఇంకా ఆ విషయాల్లో తల దూర్చవలదు, నువ్వు చేయాల్సిన పనులన్నీ వేరేగా ఉన్నాయి ఇక అని మాస్టర్స్ ఆమెకి చెప్తారు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. ఆ తర్వాత ఆమె సీక్రెట్ డాక్ట్రిన్ రాస్తుంది 1889లో 1889లో సీక్రెట్ డాక్ట్రిన్ రాస్తుంది. అలాగే ఇసోటరిక్ స్కూల్ అనేటువంటి దాన్ని కూడా ఫారిన్ కంట్రీలో స్టార్ట్ చేసి దివ్య జ్ఞానాన్ని ఏదైతే ఉందో ఆవిడ బోధించటం మొదలెడు. అందులో ఎవరైతే నాకు దివ్య జ్ఞానం కావాలని వస్తారో వాళ్ళందరికీ బోధించేది. వాళ్ళలో దొంగలు ఉండేవాళ్ళు, బందిపోట్లు ఉండేవాళ్ళు, మర్డర్స్ చేసినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరున్నా సరే ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు అడిగితే అదేంటి వాళ్ళకెందుకు అంటే ఆవిడ ఒకటే చెప్పింది, ఎవరైతే నాకు ఇది కావాలని వచ్చారో వాళ్ళకి అర్హత ఉన్నట్టు లెక్క, కనుక వాళ్ళందరికీ నేను ఇసోటరిక్ స్కూల్లో ఈ దివ్య జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల్ని బోధిస్తూ ఉంటానని చెప్పింది. అలా బోధిస్తూ సీక్రెట్ డాక్ట్రిన్ అనేటువంటి పుస్తకాన్ని రాసింది. అవి హిమాలయాల్లో ఉండేటువంటి శ్రావస్తి గృహంలో ధ్యాన్ అనేటువంటి ఒక పుస్తకంలో ఉండేటువంటి శ్లోకాలకు వివరణ. అది కూడా ఆవిడ 5 భాగాలుగా వస్తుందని ఆవిడ అనుకున్నది, కానీ 2 భాగాలుగానే వచ్చింది. యాంథ్రోపోజెన్సిస్ అని, కాస్మోజెన్సిస్ అని, సృష్టి ఆవిర్భావానికి ముందు, సృష్టి ఆవిర్భావం తర్వాత అనేటువంటి విషయాలన్నీ అందులో వచ్చాయి. అందులో కూడా ఆవిడ చెప్తారు ద సింథసిస్ ఆఫ్ రిలీజియన్, సైన్స్ అండ్ ట్రూత్. ఆ పుస్తకాన్ని రాయటం గల ఉద్దేశాన్ని ఆవిడ ఉపోద్ఘాతంలో రాస్తారు. అంటే శాస్త్రానికి, తత్వానికి, సత్యానికి మధ్యలో వారధి అంటే సమన్వయం చేయటమే ఈ పుస్తకం యొక్క ముఖ్యోద్దేశం అని ఆవిడ చెప్తారు. ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో థియోసఫీ అంటే దివ్య జ్ఞానానికి సంబంధించి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ బుక్స్ లో ఉన్నాయి. ఐసెస్ అన్వీల్డ్ లో కానీ, సీక్రెట్ డాక్ట్రిన్ లో కానీ ఉన్నాయి. ఆ తర్వాత ఆవిడ అక్కడ ఇసోటరిక్ స్కూల్ నడుపుతూ రాసినటువంటి బుక్స్ కూడా కొన్ని ఉన్నాయి. ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ అని, ఇట్లా కొన్ని బుక్స్ రాస్తూ ఆవిడ 1891 మే 8న ఆవిడ యొక్క దేహాన్ని వదిలిపెట్టారు. ఈ మధ్యలో 2 సార్లు ఆవిడకి అస్వస్థత కలిగి దాదాపు డాక్టర్స్ కూడా ఇక మనకి బ్లావెట్స్కి లేరు అని సర్టిఫై చేశారు. అయినప్పటికీ మాస్టర్స్ యొక్క అనుగ్రహంతో బతికానని చెప్పేసి ఆవిడ కలెక్టర్ రైటింగ్స్ లో ఆవిడ రాసుకున్నారు. ఒకటి 1884లో
అడయార్లో థియోసాఫికల్ సొసైటీలోనే ఒకరోజు నైట్ ఉన్నట్టుండి ఆవిడకి గాలి అందక ఉక్కిరి బిక్కిరి అయిపోతే ఇంకా నైట్ డాక్టర్స్ చెక్ చేసి హార్ట్ పనిచేయట్లేదు, దాదాపు బ్లావెట్స్కి మనకి లేనట్టే అని డిక్లేర్ చేసిన తర్వాత ఆ నైటు మాస్టర్ మోరియా గారు వచ్చి ఆయన యొక్క ఎడమ చేతితోటి ఈమె యొక్క గుండెని మృదువుగా నిమిరి ఉపాసిక, మాతో కలిసి పనిచేసి నువ్వు వచ్చిన పని పూర్తి చేస్తావా లేకపోతే ఇక్కడతోటి నీ దేహం వదిలిపెడతావా అని అడిగారని, అలాగే రెండోసారి సీక్రెట్ డాక్టరీన్ రాస్తున్నప్పుడు కూడా ఇలానే జరిగింది. ఆవిడ పక్కన ఉండేటువంటి ఆవిడైతే ఇంకా బ్లావెట్స్కి లేదు, అసలు నైట్ అంతా ఊపిరి కూడా ఆడలేదు, దాదాపు ఇంకా బ్లావెట్స్కి లేరని ఇంకా రేపటి నుంచి అనుకున్నాము. కానీ మరుసటి రోజు ఉదయం లేచేటప్పటికి ఆవిడ వరండాలో చక్కగా తిరుగుతూ నన్ను పలకరించిందని చెప్పేసి ఆవిడ రాశారని కూడా ఆ కలెక్టెడ్ రైటింగ్స్ లో ఉత్తరంలో మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అలాగే ఒక చోట ఒక ఓడలో పెద్ద బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. బాంబ్ బ్లాస్ట్ లో ఈవిడ కూడా ఉంటారు కానీ ఏమైందో తెలియదు మొత్తానికి. కానీ ఈవిడ లేచేటప్పటికి ఒడ్డున లేచి నిలబడి కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఒడ్డున ఉంటారు. సో ఇలా అనేక పర్యాయాలు ఆవిడ మృత్యుముఖం నుంచి మాస్టర్స్ ఆవిడని కాపాడారని, దాంతో ఆవిడ వచ్చిన పనిని పూర్తి చేశారని. అయితే కాపాడే ప్రతిసారి ఆవిడని అడిగేవాళ్ళట, ఏమనంటే ఉండి నీ పని పూర్తి చేస్తావా దేహాన్ని వదిలిపెడతావా నీ ఇష్టం. అయితే ఉండి నీ పని పూర్తి చేసేటట్లయితే గనక మేము నీకు ఆయుర్దాయం మాత్రమే ఇస్తాం, ఆరోగ్యం అంటే నీ శరీరంలో ఉండేటువంటి రోగాలను వేటిని మేము తగ్గించాం, నువ్వు ఇలా బాధపడుతూనే వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది, అది నేచర్కి అగైనెస్ట్ అని వాళ్ళు చెప్పారని ఈవిడ నేను దానికి అలాగే అని అంగీకరించి ఆ పనులని పూర్తి చేశారని కూడా మనకి ఆవిడ యొక్క కలెక్టెడ్ రైటింగ్స్ లో ఆ ఉత్తరాలు చదివితే అర్థమవుతుంది. ఇక చివరిగా ఈవిడ చనిపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత జ్వాల్కుల్ మహర్షి యాలిసియా బెయిలీ అనేటువంటి ఆవిడ చేత వ్రాయిస్తున్నటువంటి గ్రంథాలలో ఒక బుక్ని మొత్తం ఏ ట్రీటైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్ అంటే అగ్ని సూక్తాలకు వివరణకు సంబంధించినటువంటిది ఋగ్వేదంలో, వాటి వివరణకు సంబంధించినటువంటి బుక్ మొత్తం పూర్తయిన తర్వాత ఈయన ఆ బుక్ని ఒకళ్ళకి అంకితం ఇవ్వాలని యాలిసియా బెయిలీ తోటి చెప్తారు. బెయిలీ అనుకుంటుంది, ఓహో దీన్ని ఈయన గురువు గారికి అంకితం ఇస్తారు కాబోలు అని అనుకుంటే అప్పుడు ఆయన రాస్తాడు ప్రొఫౌండ్ గ్రాటిట్యూడ్ టు మేడం హెలీనా పెట్రోవా బ్లావెట్స్కి అని రాస్తారు. అంటే మేడం బ్లావెట్స్కి యొక్క పవిత్ర ఆత్మకు ఈ పుస్తకం అంకితము అనేటువంటి రాస్తారు. అప్పుడు ఆవిడ ఆశ్చర్యపోతుంది యాలిసియా బెయిలీ, అదేంటి మీ శిష్యురాలకి ఈ పుస్తకాన్ని అంకితం చేశారంటే అప్పుడు ఆయన చెప్తారు జ్వాలకుల్ మహర్షి ఆవిడతోటి, ఈవిడ శిష్యురాల్లోకెల్లా ఉత్తమమైనటువంటి వర్గానికి సంబంధించినటువంటి ఆవిడ, చెందినటువంటి ఆవిడ. శిష్యుడు ఏ రకంగా సాధన చేయాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా గురువు పట్ల ఏ రకమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోకుండా ఎలా ప్రవర్తించాలి, ఈవిడకి మేము ఇచ్చినటువంటి సోర్సెస్ని ఈవిడ వ్యక్తిగతమైనటువంటి వాటికి ఎలా వినియోగించుకోకుండా ఉండాలి అనేటువంటిది బ్లావెట్స్కి జీవితం మొత్తం ఆచరించి చూపించినటువంటి విషయం. కనుక శిష్యులకి ఈవిడ ఉపాసిక కనుకనే ఈ బుక్ని ఆవిడకి అంకితం చేయడం జరిగిందని అప్పుడు యాలిసియా బెయిలీ తోటి చెప్పారనమాట. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి.